ఈశ్వరా, మేడంకి నచ్చినట్టుగానే నడుచుకోవాలి. ఎంత కేర్లెస్ గా వెళ్తున్నారు? ఏమైంది? ఏం లేదు, స్కూల్ పిల్లల్ని రోడ్ మీద చూడగానే నా కాలు ఆటోమేటిక్ గా బ్రేక్ నొక్కుతోంది. ఊళ్ళో స్కూల్ బస్సు నడిపేవాడిని. స్కూల్ బస్ ని స్కూల్ బస్సు లాగా నడుపుతున్నారా? ఓనర్లు బ్రాయిలర్ కోళ్ళని కుక్కినట్టు కుక్కి తీసుకెళ్ళమంటున్నారు. అరే పోండయ్యా అని వచ్చేసాను. మేడం, అందంగా నా బొమ్మ గీసివ్వగలరా? నేను లివింగ్ హ్యూమన్స్ ని గీయలేదు శంకర్. లివింగ్ హ్యూమన్ అంటే ఏంటి? అంటే మనుషుల బొమ్మల్ని నేను గీయను అంటున్నాను. ఓ, అంటే మీరు ప్రకృతి, జంతువులు, పక్షులు, చెట్లు, చావలు ఇలాంటి వాటిని గీసేవారన్నమాట, అవునా? నో 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 నో, అది నేచర్ పెయింటింగ్. నేను హ్యూమన్ సోల్ పెయింటింగ్ ఆర్టిస్ట్ ని. హ్యూమన్ సోలా అంటే ఏంటి? అంటే మనుషుల ఆత్మలు. మనుషుల ఆత్మలా? మనుషుల ఆత్మలను ఎలా గీయగలరు? త్వరలోనే నేను స్వయంగా తీసుకెళ్లి మనుషుల ఆత్మల్ని గీసి చూపిస్తాను, సరేనా? మేడం, మీ ఇంట్లోనే చాలా కార్లున్నాయి, ఎందుకని మా కార్ని 4 రోజులు బుక్ చేసుకున్నారు? దానికో కారణం ఉందిలే. కారణం ఉందా? అంటే ఇది ఖచ్చితంగా లవ్వే. లండన్ నుంచి ఫోన్ వచ్చింది. పనికర స్వామి, అక్కడ నా తల రోడ్లో దొర్లుతోంది తెలుసా మీకు? కోర్టులో హాజరమ్మని చెప్పి ఇప్పటికే 4 సమన్లు వచ్చాయి. మీడియా వాళ్ళు చించి ఆరేస్తున్నారు. నన్ను ఎప్పుడు రమ్మంటారు? నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఆ ఆత్మ నిన్ను ప్రాణాలతో వదలదు. ఏమంటున్నారు? పిన్నెందా, ఒక పూజ అయింది, మరో 12 రోజుల తర్వాతే ఇంకో పూజ. ఆ ఆత్మ శాంతించిన తర్వాతే నువ్వు రావాలి. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఇదిగో తీసుకుపో. ఎక్కడబ్బా ఈ పాలోడిచ్చిన డబ్బులు కనిపించట్లేదు? అన్న కొంచెం ఫోన్ ఇవ్వన్నా. దేనికిరా? క్రికెట్ ఆడుతున్నాం కదా, లాస్ట్ ఓవర్ 3rd అంపైర్ కి. అదేంటో గానీ ఈ క్రికెట్ అంటే నాకు పడనే పడదరా. ఏన్నా చేతిలో బాల్ ఉంచుకొని నో బాల్ అంటాడు. అయ్యా మొహం చూడు. ఇదిగో అన్న, సుబ్రహ్మణ్యం ఎక్కడ కనపడడం లేదు, బిస్కెట్ ఇయ్యాలి. అరే ఉండబా, నేనే నమ్మని కనిపించగొట్టుకుంటుంటే.